అక్కడ కౌంటర్ దగ్గర రాపియాలా, అక్కడ హుండీ ఉంది, హుండీలో వేయాలంటే చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామి గోవిందా. ఎవరైనా కట్నాలు రాపించే వాళ్ళు మన గుడికి ఇక్కడ మీరందరూ కూడా తీసుకొచ్చినటువంటి బియ్యము, తువ్వాల, జాకెట్ బట్టలు 2, 5 పోలీలు, 5 గారెలు మండపంలో రాజుగారికి, నువ్వు రాజుగా అసలు నీకు గుర్తున్నరా అన్న అంట. ఇదే ప్రభు ఎట్లా అంటున్నానంటే, చూడరా ఆయన ఎవరు ఎన్ని ఇస్తే అన్ని. స్వామి గారు మనకు ఎన్నో మంచి మాటలు చెప్పడం జరిగింది. మన మాటలన్నీ కూడా మరి ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ కళ్యాణము ముగిసింది. ఏమో అప్పుడు కొత్త రోజునే అన్నాడు, నీలాగానే వచ్చాం, ముందుకు వెళుతున్నా. మేము ఇద్దరు స్నేహితులు, దోస్తులు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళుతున్నారు. బాగా ఎండగా ఉంది, మధ్యాహ్నం పూట. నడిచిన తర్వాత అలసిపోయారు. ఒక చెట్టు వాళ్ళకి శంకర భగవానికి. మరి మన దగ్గరికి విచ్చేసినటువంటి మహాత్ములు జయ జయ శంకర హర హర శంకర. శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. దత్తాత్రేయ తవ శరణం. జయ జయ శంకర హర హర శంకర. హంపి శంకర విద్యారణ్య శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర
దుబాయ్కి వెళ్ళి దోహా ఖత్తర్కి వెళ్ళి ఇంకా సేట్లు ఇక్కడ అందరూ కూడా అన్ని పనులని మానుకొని మన కార్యక్రమానికి మాత్రం కాకుండా ఒక రోజంతా కూడా మన రాంపూర్ గ్రామంలో మన గ్రామం మీద ప్రేమతోటి స్వామి గారు ఇక్కడనే ఉండి మరి 3 నెలల కిందట స్వామీజీ మా రాంపూర్ గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మనం అసలు హంపి అని యునెస్కో వాళ్ళ నుంచి మరి అక్కడ వారసత్వ సంపద మన భారతదేశ మరి ఎక్కడైతే పుణ్యక్షేత్రంతో ఈ యొక్క కార్యక్రమం సమాప్తం చేయడం జరిగింది. ధాన్య ఫల పుష్ప శయ్యానివాసము ఈరోజు ఎంత కార్యక్రమం తీసుకొని వచ్చి ఆ రోజు మహాసంకల్పం చెప్పి సర్వాత్మక సర్వం శ్రీ లక్ష్మీ నారసింహ దివ్య చరణాల నారసింహ స్వామి పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత బ్రాహ్మణ సహాయేన గురు అనుజ్ఞా సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళహారతి గండమత్తం లక్ష్మీ వజ్రనగాయ విద్మహే దీక్షగుణగణ సునాథనాథ వాహన వనాతరంగకేళన సునాశ సుందరాధనయన పూర్ణపాలన లక్ష్మీ నారసింహ మంగళం సనాలి మర్దనాథ గుణగణ అగరహితామిత చరితాధిక వనితారత భూత అగరహితామిత చరితాధిక వనితారత భూత నవరతానుతాతృపిత నవరతనుత శ్రీ లక్ష్మీ నరసింహ మంగళం సదారి మర్దనాథ గుణగణ శశివదన సురచరణ సకల భూత సమమావన శశివదన సురచరణ సకల భూత సమమావన సరస సాధు కమల నివాసకాశ శోభన. ఐశ్వర్య పెట్టరు నైవేద్యం ఇక ఓం భూ ప్రాణాయ స్వాహ ఓం భూః ప్రాణాయ స్వాహ ఓం స్వాహ ప్రాణాయ స్వాహ ఓం భూర్భువ స్వాహ ప్రాణాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. చూపించిరా ఉదానాయ స్వాహ తినద్దు. సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అమృతం సమర్పయామి. లం లక్ష్మీ మన సర్పంచ్ తిరుపతి గారు 500 ఇచ్చిండ్రు. ఉదయ్ గారు దయస్తంభ దక్షిణ తాంబూలం సమర్పయామి. హిరణ్యగుణగణ సునాథనాథ వాహన వనాతరంగకేళన సునాశ సుందరాధనయన పూర్ణపాలన లక్ష్మీ నారసింహ మంగళం సనాలి మర్దనాథ గుణగణ అగరహితామిత చరితాధిక వనితారత భూత అగరహితామిత చరితాధిక వనితారత భూత నవరతానుతాతృపిత నవరతనుత శ్రీ లక్ష్మీ నరసింహ మంగళం సదారి మర్దనాథ గుణగణ శశివదన సురచరణ సకల భూత సమమావన శశివదన సురచరణ సకల భూత సమమావన సరస సాధు కమల నివాసకాశ శోభన. లక్ష్మీ నరసింహ మంగళం పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత బ్రాహ్మణ సహాయేన గురు అనుజ్ఞా.
ధాన్యో మే పిడి సన్నాయి వాయించండి. ధాన్యో మే కామ సమృద్ధత కామ సమృద్ధత స్మరై స్మరై తందురై నరసింహస్వామి గోవిందా. శ్రీ అంజలీనారాయణ ముహూర్త సుముహూర్తో అస్తు. సాధారణ సమర్పణ చేయడానికి లోపల అమ్మవారి విష్ణు వాసుదేవో విరక్షదు. మంగళ సూత్రధారణ ఇస్తున్నాడు. అందరూ గట్టి తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్నామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అందరూ హారతి కలగత్తుకోండి. మంగళ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. గౌరీ పద్మాశరీ వేద సావిత్రి విజయాలయ దేవసేనా సదా స్వాహ మాతరో లోకమాతర పుష్టి ఆత్మన కులదేవత బ్రాహ్మీ మాహేశ్వరీ దేవ పెట్టి అన్న లేకుంటే పోయి మార్తాండ వంశే మంగళం సంవత్సరం కాగా మళ్ళా సంవత్సరం వ్రతం కావాలి. అయితే సుముహూర్తం చేసిండ్రు. మన రవి గారు పల్లకి ఎంపీడీసీ గారు సదానందం గారు తొట్లే ఎక్కడున్నారు సదానందం గ్రామ ప్రజల సాక్షిగా పేద పండితుల సాక్షిగా కాళ్ళు అడిగి ఉత్సవంకు రథంకు మనిషికి 2116. ఇక్కడ కమిటీ తిరుపతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమర్పణ చేయాలి. కొట్టండి గోవిందా. చెప్పండి ఎవరెవరు కొట్టిందో. సాధ్వి సుశీలాయ లక్ష్మీపతే ప్రేంగం స్మరామి తారాబలం చంద్రబలం తనే. సంవత్సరం కాగా మళ్ళా సంవత్సరం వ్రతం కావాలి. అయితే సుముహూర్తోధర మాధవ శ్రీకృష్ణ శ్రీకారి నిర్విఘ్నకారి లక్ష్మీపదే పాహి మాం సావధాన ముహూర్తే. జన సులభే మనకే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పూర్వం 100 సంవత్సరాల పైన పెద్దలు స్థాపించినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గత 300 సంవత్సరాల కిందనే మంజూరై మరి కొంత కాంట్రాక్టర్ యొక్క నిర్వాహకం వల్ల ఆగిపోయి మళ్ళీ
రీటెండర్ గావించబడి మరి మంచి కాంట్రాక్టర్ దొరికి అదేవిధంగా ఎంతోమంది దాతలు అటు మన దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన రాంపూర్ గ్రామస్తులు రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి దాతలు మంచి ఒక కమిటీ ఏర్పడి నేను అందరికి కూడా అభినందిస్తూ ఉన్నా. అందరు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి కన్నుల పండుగగా రాంపూర్ గ్రామంలో వేలాది మంది మహిళలు కానీ మరి గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి కన్నుల పండుగ కూడా ఈరోజు ఈ ఉత్సవాన్ని కళ్యాణాన్ని విగ్రహాల ప్రతిష్టను మరి హంపి పీఠాధిపతి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈరోజు రాంపూర్ గ్రామంలో మరి నిర్వహించుకున్న కార్యక్రమానికి అందరికీ కూడా గ్రామస్తులకు మహిళా సోదరిమణులకు గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ నరసింహస్వామి టెంపుల్ అంటే ఒక శుభకార్యం జరిగినా ఒక వివాహ వేడుకలు జరిగినా ఇక్కడే పిల్లగాడు వచ్చి ఇక్కడి నుంచే మరి వేడుకలు జరుపుకొని ఎదుర్కొని ఇంటికి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా దసరా నాడు కూడా ఇక్కడే జమ్మి కొట్టి మరి ఉత్సవాలు జరుపుకునేటటువంటి కార్యక్రమం మరి చాలా సంవత్సరాల నుంచి కూడా 2-3 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటిది ఇప్పుడు సంబరాలతో రాంపూర్ గ్రామస్తులకు ఒక సంబరాల వాతావరణం ఏర్పడినటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు మరి 3 రోజుల కార్యక్రమం ఈరోజు కళ్యాణోత్సవంతో ఈరోజు ముగుస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా మరొక్కసారి శుభాభినందన తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఇక్కడ రాంపూర్ గ్రామంలో 3 లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. 2 లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్కు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి 2 కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు మరి రాంపూర్ గ్రామం అంటేనే భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా మరి వేడుకలు నిర్వహించుకునేటువంటి గ్రామము ఈ చుట్టుపక్కలలోనే రాంపూర్ గ్రామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తర కార్యక్రమంలో మరి అందరినీ కూడా ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మా గ్రామస్తులకు పెద్దలకు ఈ టెంపుల్ కమిటీ ఏర్పడి ఇంత మంచి ఉత్సవాలు జరిపినటువంటి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా. గత 3 రోజుల నుంచి రాంపూర్ గ్రామంలో నరసింహస్వామి గుడిని నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి చేసిన వేలాది భక్తులకు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు రాంపూర్ గ్రామ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ గుడిని మరి పునర్నిర్మాణం చేసుకోవడము మరి గతంలో ఉన్న కాంట్రాక్టర్ గారు మరి చనిపోవడము మరి గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మరి సహాయ సహకారాలతో మళ్ళీ రీటెండర్ పిలిచి మరి గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి గారు మరి సహకారంతో ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి గుడి నిర్మాణానికి మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి వీజీ గౌడ్ గారు మరి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి వీరి అందరి కృషి వలన ఇవాళ రాంపూర్ గ్రామంలో మరి 100 సంవత్సరాల పురాతనమైనటువంటి మరి నరసింహస్వామి గుడిని ఇవాళ నిర్మించుకొని మరి వేల మంది రాంపూర్లో ఉన్నటువంటి వేల మంది భక్తుల యొక్క కోరికను మరి సహకారాన్ని మరి కళలను నిర్మించుకొని ఇవాళ ఈ దేవునికి పూజలు చేసుకొని మరి పీఠాధిపతి శంకరాచార్యులు గారు మరి ఇతర భక్తులు మరి బ్రాహ్మణులు అందరూ వచ్చి ఇవాళ ఈ రాంపూర్ గ్రామంలో మరి గుడి పునర్నిర్మాణానికి మరి ప్రతిష్టాపనకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో మరి గుడి నిర్మాణం